దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతంపై హస్తం పెద్దలు దృష్టి సారించారా? ఇటీవలే అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి మీటింగ్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారా? పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతంగా ఉండాలంటే డీసీసీ అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందా? అటు తెలంగాణలో కూడా డీసీసీలకు పూర్తిగా ప్రక్షాళన చేయాలని రేవంత్ను పార్టీ హైకమాండ్ ఆదేశించిందా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. త్వరలోనే హస్తం పార్టీలో భారీగా మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పదవులను అనుభవిస్తున్న నేతలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డీసీసీ అధ్యక్షులకు జిల్లాలో పూర్తి పవర్స్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయిందట. పార్టీలో డీసీసీ అధ్యక్షులు చెప్పిందే ఫైనల్ చేసే విధంగా వారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోందట. అటు గ్రామాన పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతలకు సూచించారు. మరోవైపు పార్టీ కోసం పాటుపడని వారు రిటైర్డ్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చేసిన కామెంట్స్ తో పార్టీకి ఎంతగానో మేలు జరుగుతుందనే చర్చ జరుగుతోందట. అయితే రూట్ లెవెల్ నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టడం మంచి పరిణామం అంటున్నారు. కష్టపడే తత్వం ఉన్నవారికి పార్టీ గుర్తింపిస్తే క్యాడర్ నూతన ఉత్తేజంతో పనిచేసేలా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ లో గతం కంటే భిన్నంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నికను ఏఐసిసి చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియారిటీ, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన సామాజిక కోణంలో పరిగణలోకి తీసుకుని ఎంపిక జరుగుతోందని సమాచారం. అటు విద్యావంతులు, సామాజిక స్పృహ, గ్రామ, మండల స్థాయిలో గుర్తుపట్టేలా వ్యవహరించే వారిని సెలెక్ట్ చేయనున్నారు. ఎఫిషియన్సీ రిపోర్టు బట్టి పార్టీలో అవకాశం కల్పించనున్నారు. అంతకుముందు ఎంట్రన్స్ టెస్టులు సైతం కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండేలా చర్యలు ఉండబోతున్నాయన్న సంకేతం పార్టీ పెద్దలు ఇస్తున్నారు. అటు పార్టీలో పీసీసీ ఎంత ముఖ్యమో జిల్లాలో డీసీసీ అంతే కీలకం కాబట్టి ఫుల్ పవర్స్ ఇస్తూ వాటిని మిస్యూజ్ చేయకుండా పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చాలా జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. వారంతా జోడు పదవులను నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దాంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఉంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో పాత అధ్యక్షులను కంటిన్యూ చేస్తున్నారు. వారు పేరుకు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీలో వారి యాక్టివిటీ కనిపించడం లేదు. ఇలాంటి చోట్ల కూడా డీసీసీలను మార్చాలనే డిమాండ్ ఉంది. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకున్న హైకమాండ్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి డీసీసీలకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని భావిస్తోందట. దాంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సునాయాసం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద డీసీసీల ప్రక్షాళన చేస్తేనే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని హైకమాండ్ భావిస్తోందట. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డీసీసీలుగా కొనసాగుతున్న వారితో ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ, ఖర్గే అగ్రనేతలు సమావేశమయ్యారు. చాలా అంశాలపై ఏఐసిసి నేతలు క్లారిటీ తీసుకున్నారు. ఏదేమైనా డీసీసీలకు పూర్తి పవర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో రేపు డీసీసీ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు సైతం కీలకం కానున్నాయి. ఇలాంటి నిర్ణయాలు పార్టీ బలోపేతం కోసం ఎంతగానో మేలు జరగబోతుందనే చర్చ జరుగుతోంది.